మద్దతు ధర కల్పించాలంటూ మహబూబ్నగర్లో పల్లి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గిట్టుబాటు ధర రాలేదంటూ నిన్న ధర్నా నిర్వహించిన కర్షకులు ఇవాళ సైతం రోడ్డెక్కారు. నిన్న ధర్నా సమయంలో అధికారులు వ్యాపారులతో మాట్లాడి క్వింటాల్ 200 రూపాయలు అధికంగా ఇప్పిస్తామని భరోసా ఇచ్చారని, ఇవాళ కాంటాల సమయంలో మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా పడిగాపులు కాస్తున్నా తమకు న్యాయం చేయట్లేదని రైతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. నిన్న టెండర్లు వేసినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి నిన్న కొనుగోలు అంటే పంటను అమ్ముకోవడానికి రైతులు నిరాకరించారు. మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బస్టాండ్ ఎదుట కూడా ధర్నా నిర్వహిస్తామని వెళ్తుండగా పోలీసులు వాళ్ళని నిర్వహించడం జరిగింది. అయితే రైతుల ఆందోళన మేరకు దిగొచ్చినటువంటి అధికారులు వ్యాపారులతో మాట్లాడి ఆ రోజు అంటే నిన్న నిర్ణయించినటువంటి ధరలకు 200 రూపాయలు ప్రతి క్వింటాకు ఎక్కువగా ఇస్తామని చెప్పేసి అంగీకరింపజేయడం జరిగింది. కానీ నిన్న మాత్రం ఎలాంటి కొనుగోలు జరగలేదు. దీంతో ఇక్కడ రైతులు ఆందోళన బాటపట్టారు. అసలు ఏం జరిగింది, ఈ రోజు కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మనం రైతులను అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ రోజు మనం ఆందోళన చేస్తున్నాం? అదే అనుకోరా సార్, నిన్న అన్నారు కదా మేము ధర్నా చేసినాం. మీకు ధర్నా చేసే ఏం అవసరం లేదు, మీకు 200 క్వింటల్ ఎంబడి 200 ఇప్పిస్తాం. మీ బొడ్డల కాడికి మీరు పోయి పండుకోండి, తెలంగాణ జోకి మీకు రేటు ఇప్పిస్తాం. ఇప్పించినాక వాళ్ళు ఇవ్వకపోతే చిట్టి తీసుకొని మా దగ్గర రండి, మేము కార్యజాలు పిలుచుకొచ్చి మీకు ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు తీసుకొచ్చి ఆమె చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఇయ్యమంటున్నారు రేపు బీట్ కట్టుకోండి, రేపు ఏమొస్తే అమ్ముకోండి అంటున్నారు. అయితే ఆ మాట ఇల్లు ఉందా సార్? ఇల్లు ఉందా? లేదు కదా. మేము నిన్న 5 గంటలకు వచ్చినాం. 5 గంటలకు వచ్చి రాత్రి ఏమి పొద్దుసలం ఏమి ఇప్పటికి ఏమి చెప్తలేరు. పొట్టాల బేగులు లేవు. ఏం చేస్తాం? ఇంకా రైతులు కూడా ఉన్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఏం లేదు సార్, మాకు మద్దతు ధర కావాలని మేము కొట్లాడుతున్నాము. కొట్లాడితే వాళ్ళు 200 ఇస్తామన్నారు. లాస్ట్కు ధర కంటే ఎక్కువ 200 ఇస్తామన్నారు. అయితే అందరం సైలెంట్ అయిపోయినాం. రాత్రి అనుకున్నాం. పొద్దుగా లేచిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే పోలీసులను పెట్టి కాంటాలు చేసుకున్నారు. కాంటాల దగ్గర పెట్టి మళ్ళీ కాంటాలు అయిపోయిన తర్వాత మేము వచ్చి మళ్ళీ 200 పెంచామన్నారు కదా. మా చేతులు కడితే మేము ఒప్పుకోలేము, మీకు మేడం చెప్పింది కదా, మేడంని అడుక్కోరు పోయి అని అన్నారు. మేడం అడుగుదామంటే మేడం బయటకు వస్తలేదు. మా పరిస్థితి ఏందని మేము ఇప్పుడు ఏం కావాలి మరి? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం లేదు, మాకు ఇస్తామన్నా 200 ఇస్తే చాలు మాకు, అంతే. ఇక అంతకు మించి సమస్య ఏం లేదు. అంటే రీటెండర్ పెడదామంటున్నారు కదా? లేదు, రీటెండర్ ఎట్లా పెడతారు సార్? ఆల్రెడీ తూకం అయిపోయింది, సంచులు కుట్టేసారు, అంత అయిపోయింది. రీటెండర్ ఎట్లా పెడతారు? అంటే మాకేమో లాభమా రీటెండర్ పెడితే? ఏం లాభం? ఏమంటున్నారు మరి అధికారులు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మరి? మమ్మల్ని ఎక్కడ మూలని ఇస్తలేరు, అక్కడ బయటకు కొనిస్తలేదు, ఇక్కడ లోపల కొనిస్తారు. మేడం అడగంటే మేడం అడగనియారు. మేము ఏదైనా ధర్నా చేద్దాం రోడ్డు మీద అంటే ధర్నా కూడా చేయడానికి ఆ గేట్ తాళం వేస్తారు. అంటే మమ్మల్ని ఈయనే ఇప్పుడు మాకు ఆకలి దూపైంది, అన్నం పెడతారు, ఏం పెడతారు? ఈడ కూర్చొని మాట్లాడదన్నారు. ఈడ మాకేం గుర్తులేస్తురా? ఈడ రోడ్డు మీద కూర్చునేది, ఆడ రోడ్డు మీద కూర్చునేది, ఏడైనా పోయి కూర్చొని మాట్లాడతాం మేము. మా సమస్యను ఏడైనా పరిష్కారం చేసుకుంటాం మేము, మా తిప్పాలు, అంతే కదా. ఇది రైతులు చెప్తున్నారు. ఇక్కడ అంటే నిన్న రాత్రి 200 రూపాయలు ప్రతి క్వింటాకు నిన్న నిర్ణయించినటువంటి ధరలకు అదనంగా ఇస్తామని చెప్పేసి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత ప్రకటించడం జరిగింది. అందుకు అంగీకరించినటువంటి రైతులు రాత్రంతా కూడా తూకాలు కాకుండా ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి తూకాలు వేస్తామని చెప్పేసి చెప్పడంతో ఉదయం తూకాలు కూడా జరిగినాయి. తూకాలు జరిగిన తర్వాత ఇస్తామన్నటువంటి 200 మేము ఇయ్యము అని చెప్పేసి వ్యాపారులు అంటున్నారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆందోళన బాట పట్టడం వాళ్ళని పోలీసులు శాంతింపజేశారు. ఇటు మార్కెట్ నుంచి బయటికి వెళ్లకుండా, మార్కెట్ కార్యాలయం లోపలికి కూడా వెళ్లకుండా పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు. అయితే ఏం చేయకుండా మమ్మల్ని 2 రోజుల నుంచి ఎందుకు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ 200 రూపాయల ధరలకే తమ పంటను కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రీటెండర్ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు అమావాస్య, మార్కెట్ జరగదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 200 రూపాయలు నిన్న ఇస్తామన్నది ప్రతి క్వింటాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అటు మార్కెట్ కమిటీ నుంచి కానీ వ్యాపారుల నుంచి కానీ ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం రైతులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పంట అమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మొన్న వచ్చారు, సో మొన్న నైట్ వరకు వచ్చారు, నిన్న పడిగాపులు పడ్డారు. ఈ రోజు కూడా మళ్ళీ పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు స్టూడియో.